మండలం తన సొంత గ్రామమైన పెద్దతండా గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వినియోగించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్కపై మాజీ మంత్రి సత్యవతి హాట్ కామెంట్స్ చేశారు. సమ్మక్క జాతరకు 100 కోట్ల నిధులొస్తే 100 సార్లు కమిషన్ కోసం కొట్లాడిన సీతక్క నా గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నీలాగా డ్రామాలు చేయడం, మాటలు మోయడం, రీల్స్ చేసి వేషాలు వేయడం నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ప్రజలకు అందుబాటులో ఉండటం తెలుసన్నారు. నీకంటే 20 ఏండ్ల ముందు రాజకీయాల్లోకి వచ్చిన నువ్వు ఉద్యమ కారకురాలివని తెలుగుదేశంలోకి వచ్చావని విమర్శించారు. నువ్వు ఉద్యమ కారురాలివి అయితే ఆపరేషన్ కగార్ పై ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు. నువ్వు జనశక్తిలో దళా సభ్యురాలిగా పనిచేశానని చెప్పుకుంటావు. కేంద్ర ప్రభుత్వ మనుషులను పిట్టల్లా కాల్చి చంపుతూ మాట్లాడని నువ్వు ఉద్యమకారురాలివా? నీకో నీతి, ఇంకొకరికో నీత. వ్యక్తిగత చిల్లర మాటలాపై అభివృద్ధిపై చర్చకు సిద్ధం అవ్వాలని సీతక్కను డిమాండ్ చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు నా గురించి వ్యక్తిగతంగా దూషణ చేశారు. నేను ఆమెను అడిగింది, ములుగు జిల్లాలో నీ జీవితకాలం నువ్వు అధికారంలో ఉన్నా చేయలేని పని కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో ములుగు జిల్లాను జిల్లా చేయడంతో పాటు జిల్లాకు కావాల్సిన అన్ని బ్రహ్మాండంగా చేసినాం. ఒక మెడికల్ కాలేజ్ కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే బ్రహ్మాండంగా మేడారం జాతర నిర్వహణ కావచ్చు, ఎక్కడా కూడా ఎవరితోనూ ఒక చిన్న మాట పడని మేము 100 కోట్లు తీసుకొస్తే దానికి 100 సార్లు కమిషన్ల కోసం కొట్లాడుకున్న సీతక్క మరి నా గురించి వ్యక్తిగతంగా కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరని మాట్లాడింది. నీలాగా డ్రామాలు చేయడం, మూటలు మోయడం, రీల్స్ చేసి మరి వేషాలు వేయడం నాకు తెలియదు సీతక్క. నాకు తెలిసిందల్లా నాతో నయింది చేయడమే, నాకు చేతనైంది చేయడం, ప్రజలకు అందుబాటులో ఉండడం. ప్రజలకు అందుబాటులో ఉన్న వాళ్ళు కూడా మంత్రులైనరు, నేనైతే ఏంటి అన్నావు. నీకంటే 20 ఏళ్ళ ముందు నేను రాజకీయాల్లోకి వచ్చిన మా పార్టీ నువ్వేదో ఉద్యమకారురాలివని ఆ రోజు భావించి నేను తెలుగుదేశంలో నువ్వు ఉద్యమకారు, నీ డ్రామా తప్ప మరి నువ్వు ఉద్యమకారురాలివి కాదు. నువ్వు ఉద్యమకారురాలు అయితే ఆపరేషన్ కగార్ మీద నువ్వు ఎందుకు మాట్లాడలేదని నేను అడిగిన. నువ్వు ఏ రోజైనా మాట్లాడినావా? నువ్వు జనశక్తిలో పనిచేసినావు, దళ సభ్యురాలుగా పనిచేసినావు. మరి కేంద్ర ప్రభుత్వం మనుషులను మరి అనేక మంది ఆ రోజు నుంచి ఉన్న అనేక ఉద్యమాల్లో ఉన్న అనేక మందిని పిట్టలుగా కాల్ చేస్తుంటే, మరి పక్షుల్లాగా కాల్ చేస్తుంటే వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడని నువ్వు మరి నువ్వేం నాయకురాలివి అంటే నీకొక నీతి, ఇంకోళ్ళకు ఒక నీతి అని చెప్పాను. కానీ నువ్వేమన్నావు? కూర్చుంటే లేవలేదు, లేస్తే కూర్చోలేదు. నీలాగా డ్రామాలు చేయడం, మూటలు మోయడం నాకు రాదు. నాకేదొచ్చో చెప్పింది మాటిస్తే దాన్ని తూచా తప్పకుండా చేయడం, నిజాయితీగా పనిచేయడం. మరి నేను ఇంకా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో ములుగు జిల్లా ఏర్పాటుతో పాటు ములుగుకు చేసిన అభివృద్ధి ఏ వేదిక మీద అయినా చర్చకు సిద్ధం. నీ జీవితకాలం నువ్వు రాజకీయాల్లో ఉన్నా అది చేయలేవు, మేము 10 ఏళ్ళు చేసిన దాంట్లో. కాబట్టి నీ చిల్లర మాటలకు స్పందించాల్సిన అవసరం, కానీ ఇలాంటి చౌకబారు మాటలకు మరి సమాధానం చెప్పాలని కాదు, ప్రజలకు కూడా తెలియాలి. కాబట్టి నీ ఎంత సంస్కారవంతురాలివో నీ సంస్కారానికి, నీ విఘ్నతకే నా మీద చేసిన విమర్శలను వదిలేస్తాను తప్ప వాటికి సమాధానం చెప్పాలని కాదు. నేను అడిగిన ప్రశ్నలకు ముందు నువ్వు సమాధానం చెప్పు.